నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మన తొలి వెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ రాము. సో మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ సో పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లయినా గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండు. సో ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమో కాస్త ఆయన కోలుకొని బయటకు వచ్చే ప్రయత్నం ఆయన చేస్తూ ఉండు. కార్యకర్తలతోటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండు. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ తప్పిదాలు అయితే జరిగినాయో పార్లమెంట్ ఎలక్షన్లలో ఆ తప్పిదాలు జరగొద్దని చెప్పి కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యేనేమో కాస్త యాక్టింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు. నిన్న జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన ఒక కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఇక ఆయన యాక్టింగు గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ అహంకారంతో అధికారంతో ఆయన విచ్చలవిడిగా రెచ్చిపోయిండో కాస్త ఆయన చేతిలో నుంచి అధికారం పోగానే నిన్న ఆటోలో ఎక్కి జూబ్లీ హిల్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో ప్రయాణించిండు. ఇక ప్రజలు అనుకోవాలి కేటీఆర్ సామాన్యులతో పాటు కలిసిపోతూ ఉన్నాడు. ఇక ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రజలు ఉండాలని చెప్పి కేటీఆర్ ఆ తరహాలో యాక్టింగ్ చేస్తూ ఉండు. ప్రజలారా ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాబట్టి యాక్టింగ్ కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. అధికారం ఈ కేటీఆర్ చేతిలో, ఈ కల్వకుంట్ల కుటుంబం చేతిలో అధికారం దూరమైంది కాబట్టే కాస్త ఆ బాధ ఆవేదనతోటి ఏదో యాక్టింగ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి కల్వకుంట్ల కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కల్వకుంట్ల కుటుంబం ఆడే డ్రామాలలో మనం పడొద్దు, వాళ్ళ ట్రాప్లో మనం ఎట్టి పరిస్థితుల్లో పడొద్దని కూడా మన తొలి వెలుగు వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం. కల్వకుంట్ల తారక రామారావుని ఒక 7 వేల కానీ ఒక 10-15 కాన్వాయ్లల్లా ఒక 10-15 పోలీస్ వెహికల్లు ఆయన వెనకాల పోతూ ఉండే అధికారం ఉన్నప్పుడు ఆయనని కారు నుంచి ఆటో దాకా మనం దించగలిగినామంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం. ఇంకా దించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అహంకారం ఇంకా పోతలేదు. కేటీఆర్ చేతిలో అధికారం పోయినా కానీ ఇంకా అధికారంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉందన్న అహంకారం కేటీఆర్ ముఖంలో కనిపిస్తూ ఉంది. సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తుందా చేయదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందా మేలు చేస్తలేదా, ఆ విషయం పక్కకు పెడితే 10 సంవత్సరాల కాలం పాటు ఏ పేద ప్రజలనైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 50 రోజులు కావస్తూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినలే కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు కేటీఆర్. కానీ ఒక్కసారి కేటీఆర్ ఆలోచించుకో, 10 సంవత్సరాల కాలం పాటు 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు కదా. 2014 నుంచి 2018 వరకు సరే కొత్త రాష్ట్రం కొంత చేయలేకపోయినావు కావచ్చు కాక, మరి 2018 నుంచి 2023 నాటికి ఏం చేయగలిగినావు? ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దాదాపు 6,71,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పెడుతుంది. పుట్టబోయే బిడ్డ పైన కూడా దాదాపు 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెడుతుంది. మీరు విపరీతంగా ఆస్తులు సంపాదించుకున్నారు. మళ్ళీ మరోసారి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలకు మోసం చేయాలని చెప్పి కేటీఆర్ స్వయాన రంగంలోకి దిగి సోషల్ మీడియా బ్యాచ్ తోటి ఈయన చేసే యాక్టింగ్ను ప్రచారం చేసుకుంటా ఉండు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు నిన్న కేటీఆర్ ఆటోలో ఎక్కిన ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూసిన తర్వాత మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యా ఇగో 2 ఆటోలు పోతా ఉన్నాయి. ఒక ఆటోలోనేమో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూర్చుండు, గోపీనాథ్ వెనకాల కేటీఆర్ కూర్చుండు, ఆయన వెనకాల ఒక 10 మంది బాడీగార్డులు ఇంకొక ఆటోలో కూర్చుండు. ఇదంతా ఒక షో, సోషల్ మీడియాలో కనిపించాలి. మరి 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఆటో కార్మికులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఈ ట్రాఫిక్ పోలీసులు దాచుకొని ఫోటోలు కొడుతూ ఉంటే ఇదే ఆటో కార్మికులు 6 లక్షల పైచిలకు ఆటో కార్మికులు ఉన్నారని చెప్తా ఉన్నావు కదా. మరి ఏనాడైనా ఆటో కార్మికులతోటి కూర్చొని మాట్లాడినవా? మీ సమస్యలు ఏంది, ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నారా, ఏనాడన్నా మాట్లాడినవా? అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఓలా, ఊబరు, జొమాటో, స్విగ్గీ వీళ్ళతో ఏదో షో చేస్తేవి, అయినా ప్రజలు నమ్మకపాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆటోలో కూర్చొని ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుంటుంట.
తెలుసుకుంటున్నట ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంది. ఈ పనేదో 10 సంవత్సరాల అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు 10 సంవత్సరాల కాలంలో ఇదే ఆటో కార్మికులతో కూర్చొని మీకు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అధికారం మా చేతిలో ఉన్నది, మీకు ఏం చేయాలని చెప్పి ఆనాడే ఆటో కార్మికులతో మాట్లాడితే అయిపోతుండే కదా. కానీ ఆనాడు మనకు శాతగాకపాయే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఆటో కార్మికులు కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. 6 లక్షల పైచిలుకు కుటుంబాలు మన వైపు చూడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండు. ఆటో కార్మికులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ కల్వకుట్ల తారక రామారావు అధికారం కోసమే మీ దగ్గరకు వచ్చిండు కానీ ఇంకొక ఉద్దేశం కాదు, మీకు మేలు చేయాలని కాదు. సో దయచేసి ఆటో కార్మికులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కూడా ఈ ఫోటో వీడియోస్ కోసమే. ఈ బ్యాచ్ చూడండి, ఈ బ్యాచ్ కూడా ఆటో పోతా ఉంటే ఉరికొస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఇగో ఇప్పుడు ఏ కార్యకర్తలు అయితే నీకు అండగా ఉండి నువ్వు ఆటోలో ఎంజాయ్ చేసుకుంటా పోతా ఉంటే ఈ ఈ ఈ బొకే లేకపోతే ఈ పువ్వులు పట్టుకొని నీ పక్క పంట ఉరికొస్తారు కదా, వాళ్ళ బతుకులలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఆటోలో పోతా ఉంటే మీరు ఉరకబడుతుంది. కేటీఆర్ బతుకులో మారింది, కల్వకుట్ల కుటుంబంలో ఒక్కొక్కరి బతుకులలో మార్పులు వచ్చినాయి 10 సంవత్సరాల కాలంలో. 2014 కంటే ముందు వీళ్ళ బతుకులేంది, 2023 నాటికి కల్వకుట్ల కుటుంబ బతుకులేందో ఒకసారి ఆలోచించండి. కార్యకర్తలు కూడా ఆలోచించుకోండి. ఇంకా ఈ కేటీఆర్ ఆడిస్తున్న డ్రామాలో లేకపోతే ఆయన వెనకాల ఉరుకుతాం అనుకుంటే మీ బతుకులు ఇంకా ఆగమవుతాయి. అదే తెల్ల బట్టలు గులాబీ కండ వేసుకోవాలి, కేటీఆర్ వెంబడి ఉరకాలి. మన కుటుంబం అట్లనే ఉంటుంది. మన పిల్లలకు వైద్యం ఉండదు, చదువు ఉండదు, ఏది ఉండదు. కానీ కేటీఆర్ కేటీఆర్ అని కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి మీరు, అదో అదో జై రామన్ననంట. సో ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రాజకీయంగా కథం పట్టించారు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ పని అయిపోయింది. కేటీఆర్ మాట్లాడిన మాటలు, కేటీఆర్ తీసుకున్న నిర్ణయాల పట్లనే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో పెట్టిండనుకో ఓ సంవత్సర కాలం పాటు బీఆర్ఎస్ పని ఖతం అవుతుంది. ఇంకా ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.